హాయ్ అండి అందరికీ. నా పేరైతే ఝాన్సీ. నా ఛానల్ పేరు వచ్చేసి ఝాన్సీ థాట్స్ అండి. ప్లీజ్ అందరూ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మామూలుగా నేను రాగి జావ చేసి పెట్టాను ముందే పిల్లల కోసం. ఇక్కడైతే పెసరపప్పు అయితే ఎంపుతున్నాను. బీరకాయ కూరలోకి బాగుంటుందని. ఓన్లీ బీరకాయ ఒకటే వండితే సరిపోదని ఇలా పెసరపప్పు వేసి అయితే వండుతున్నాను. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మాత్రం చాలా భయపడ్డాను. అసలు ఎలా చేయగలుగుతాను ఏంటి అనేది. నాకు అయితే ఎలాంటి నాలెడ్జ్ లేదు యూట్యూబ్లో, జీరో నాలెడ్జ్. ఇంకా యూట్యూబ్లోనే చూసి ఎలా పెడితే బాగుంటుంది చూసి అయితే నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి. ముందైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. వామ్మో! షార్ట్స్ అప్లోడ్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఒక్క రోజులో ఒకటి పెట్టడానికి కూడా చాలా టైం పట్టింది. మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుంటుందని చాలామంది చెప్పారు. మామూలుగా మ్యూజిక్ పెడితే అంత బాగుండదు. నువ్వు ఓన్గా మాట్లాడితే బాగుంటుంది అనేసరికి నాకు అసలు ఒక షార్ట్కి మామూలుగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ఒక రోజు పట్టింది కొత్తలో. నిజంగా ఏదైనా రాకుంటే పని నాకు చాలా కష్టం అనిపించింది. దేవుడా! ఓన్లీ ఒక 30 సెకండ్ 1 మినిట్ షార్ట్‌కే నాకు ఒక రోజు పడితే మరి లాంగ్ వీడియోస్ ఎలా చేయగలుగుతాను? అసలు నా వల్ల అవుతుందా లేదా అని నేను చాలా భయపడ్డాను. కానీ మనకు రాకముందుకు అది ఎంత చిన్న పనైనా పెద్ద పనైనా చాలా కష్టం అనిపిస్తుంది. ఒకసారి మనకు కొంచెం అలవాటయ్యి ఆ పని కొంచెం వస్తుంటే ఇంకా అంత పెద్ద కష్టం అనిపించదు కదా! నిజంగా ఏ పనైనా అంతే అనిపించి. అందుకని ఎలాగైనా నేను కష్టపడి చేసుకుంటాను, ఏం కాదు, నేను వాయిస్ ఇచ్చుకుంటాను, నాకు నేనే చెప్పుకుంటూ మామూలుగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటూ వచ్చాను. కొంచెం ఇప్పుడైతే ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉంటుంది. వాయిస్ ఒక్కొక్కసారి ఒకేసారి ఇవ్వగలుగుతాను. లేకుంటే ఒక్కోసారి 2, 3 సార్లైనా అయితుంది కానీ ఇంకా ముందంత ఇదైతే లేదు. అవునా కాదా చెప్పండి? మనకు రాకుంటే ఏదైనా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అదే రోజు అలవాటైపోతే ఇంకా అంతేనా ఇంతేనా అనిపిస్తుంది. ఇంత చిన్నదానికి నేను అంత ఇదైనా అనిపిస్తుంది కదా నిజంగా. ఇక్కడైతే మా పిల్లలకి రైస్ వేసి ఇస్తున్నాను, తింటారు. ఇంకా తిన్నాక రాగి జావ ఇచ్చేస్తాను, తాగుతారు. నేను ఎప్పుడైనా పిల్లలకు టిఫిన్ కలుపుతప్పుడు మాత్రం మనం కూర వండిన గిన్నెల్ని నేనైతే కలుపుతాను. ఎందుకంటే మామూలుగా దానికి ఆయిల్, కారం అన్నీ ఉంటాయి కదా! అందుకని దాంట్లోనే కలిపేస్తాను ఎక్కువ శాతం. మామూలుగా చేయితోని కూడా కలపను. స్పూన్‌తోనే కలుపుతాను లంచ్‌లో. వాళ్ళకి వేరు వేరు పెట్టొద్దు అంటారు. అందుకనే ఇట్లా స్పూన్ వేసి కలిపిస్తాను. ఇంకా తింటాడు. పొద్దున లేవడం కొంచెం లేట్ అయిందనుకో ఇంకా చాలా హడావిడి అయిపోతుందండి నిజంగా పిల్లలకి అసలు చేయడం అయితే కదా! నిజంగా మనకి ఇది ఎంత కష్టమో కదా! పొద్దున్నే ఒక్కోసారి కొంచెం లేట్ అయిందంటే ఇంకా కథం. ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది. స్కూల్‌కి వాళ్ళని పనికి పంపించడం,